మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగదీష్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజీనామా చేసి పోటీ చేసేందుకు తాను సిద్ధమని, దమ్ముంటే జగదీష్ రెడ్డి రాజీనామా చేసి పోటీకి రావాలని వీరేశం సవాల్ విసిరారు. కాంగ్రెస్ 420 కాదు, మీరే 420 అంటూ జగదీష్ రెడ్డిపై విమర్శలు చేశారు. గతంలో గ్రామాలకు ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు అసహనంతో విమర్శలు చేస్తున్నారని, అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వేముల వీరేశం అన్నారు. ఆయనకు ఒక స్ట్రాటజీ ఉండదు, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండదు, క్యాడర్ పట్ల ఒక కన్సర్న్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేలుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండు. ఈయనే పెద్ద 420. ఈ 420ని విశ్వసించొద్దు, నమ్మొద్దు. ప్రభుత్వం పైన పదే 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 నువ్వు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు నీకు తగిన విధంగా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నా. నిజంగా నీకు నేను చేసిన ఛాలెంజ్కి దాన్ని రిజైన్ చేసిరా, నేను వస్తా. నువ్వు చేసినటువంటి ఆరోపణ మీదనే ఎన్నికలు పోదాం. నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీదనే ఎన్నికలు పోతాం. మా నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధికి నోచుకోకుండా ధ్వంసం చేసినవో ఆధారాలతో సహా నేను తీసుకొస్తా. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊరికి ఎన్ని నిధులు ఇస్తానని హామీలు ఇచ్చినవో, ఎన్ని ఇచ్చినవో ఈ అన్నిటి మీద నేను రెడీ. నీ ఉపన్యాసాలు, నీ ఆధారాలతో సహా నేను వచ్చేస్తా. అప్పుడు నువ్వా 420 మేము అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చౌకబారు మాటలు, చౌకబారు వేషాలు, చౌకబారు